నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా దళిత ఎమ్మెల్యేకు అవమానం పట్ల స్పీకర్ గారు కలిసి స్పీకర్ గారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? స్పీకర్ గారు స్పందన బాగుంది. తప్పకుండా నేను వాళ్ళని పిలిపిస్తాను, తగు చర్యలు తీసుకుంటాను. విచారణ సందర్భంగా మిమ్మల్ని కూడా పిలిపిస్తాను. ఎవరినైనా మీ యొక్క హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదనే గట్టి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చి తప్పకుండా నెరవేరుస్తారని చెప్పినారు. సో వేముల వీరేశం గారు ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ గుర్తుపట్టకపోవడం అంటే ఏమైనా కుట్రపూరితంగా జరిగిందా, లేకపోతే యాదృచ్ఛంగా జరిగింది అనుకోవాలి? యాదృచ్ఛికంగా జరిగిందని మేము అనుకుంటున్నాం, కానీ చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆయనను కావాలనే అనగదొక్కుతా ఉన్నారు. ఒక దళితుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు, ఈయనను నియోజకవర్గంలో ఎదగకుండా చేయాలన్న ఉద్దేశంతో 2 సార్లు అయిన ఎమ్మెల్యేని గుర్తుపట్టడం వాళ్ళు ఎవరండి? 5 సంవత్సరాలు ఉంటాడు ఒక ఎమ్మెల్యేగా సుపరిచితంగా. మరి అటువంటి వాళ్ళకు అధికారులు తెలియకుండా ఎట్లుంటుంది? కావాలనే ఆ కోణంలో ఉన్నారని మేమైతే ఆలోచిస్తాం. అందుగురించే స్పీకర్ గారికి ఈరోజు విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. ఎందుకు దళితుల మీదనే ఎందుకు ఇటువంటి చిన్న చూపు విమర్శలు? ఎందుకు? వరుసగా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. తరతరాలుగా మా అదృష్టం అట్లా ఉన్నది. అవమానానికి, చీత్కారాలకు నోచుకున్నాం మరి మేము. కాబట్టి ఇది జరుగుతూ ఉన్నది, జరుగుతూనే ఉంటుంది. ఇది ఆపేది లేదు. దళిత ఎమ్మెల్యేలకు, దళిత అధికారులకు తప్పకుండా ఈ అవమానం జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యాన జరగకూడదు, జరగనివ్వరని మేము విశ్వాసంతో ఉన్నాం. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి డీసీపీ నాకు అవమానం చేయడం చాలా బాధాకరంగా ఉన్నది. డీసీపీ అనే వ్యక్తి చిన్న స్థాయి వ్యక్తి కాదు, చిన్న స్థాయి అధికారి కాదు. ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గుర్తుపట్టలేదు అంటే ఒక అర్థం పడుతుంది. కానీ డీసీపీ లాంటి ఉన్నత స్థాయి అధికారులు ఒక ఎమ్మెల్యేని గుర్తుపట్టకపోవడం ఎట్లా చూస్తారు? మాకైతే ఇంటెన్షనల్గా చేసినాడన్న అభిప్రాయం అయితే కలుగుతూ ఉన్నది. దాంట్లో ఏ నమ్మకం లేదు. ఆయన ఎందుకు కావాలనుకున్నాడో, మరి ఆయన ఎందుకు తోసేయాలనుకున్నాడో, ఎందుకు రానివద్దనుకున్నాడో ఆయనకి తెలుసది. అక్కడున్న అధికారులకు తెలియాలి. ఈయననే తోసేసినాడంటే, కింద అధికారి తోసేసినాడంటే పైన ఆయన ఆజ్ఞతో దోసినాడు అనుకుంటాం, ఆర్డర్స్తోనే. కానీ ఆయనే దోసినాడంటే ఇంటెన్షన్ వేరుగా ఉన్నదనే కోణంలోనే మేము ఆలోచిస్తాం. మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అభివృద్ధి పనులు కావచ్చు, ఇతర పోలీస్ స్టేషన్ విషయాలు కూడా పట్టించుకోవట్లేదు దళిత నాయకులు అనేటువంటి ఒక మాట అన్నారు. ఏం జరిగింది అసలు? వాస్తవానికి ఏం జరుగుతుంది గ్రౌండ్లో? ఏం జరిగిందంటే, నేను నా కరీంనగర్ జిల్లా సిపి గారి గురించి చెప్తా ఉన్నాను. ఈరోజు నేను అక్కడ మానకొండూరులో సిఐ ఖాళీ అయిపోయింది. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి, అయ్యా వీరిని వేయమంటే వేసినారు. వేసిన తర్వాత మళ్ళీ ఆయనను క్యాన్సిల్ చేసి, ఇది మీటింగ్ కాలేదు, మీటింగ్ పెట్టి వేయండి, 3 ఉంటేనే చేర్చుకుంటారు, ఇది కరెక్ట్గా జరగలేదు ప్రొసీజర్ ప్రకారం అంటే మళ్ళీ 3 కూడి బోర్డు మీటింగ్ అయ్యి వేసినారు. వేసిన తర్వాత నుండి నువ్వు నన్ను కాదని వస్తావా, నేను ఒక ఐపీఎస్ అధికారిని, నువ్వు నన్ను కాదని ఎక్కడుంటావు, ఎట్లా చేస్తావు మానకొండూరులో అని రోజు వేధించడమే. ఆయనకు మెమోలు ఇవ్వడానికి సిద్ధంగా అయిండు, ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ని తీయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయనతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడట్లేదు. అంటే నా మీదున్న అక్కస్తోని నేను దళితుడు వేస్తాడా, ఒక దళిత ఎమ్మెల్యే ఒక పోస్టింగ్ తీసుకొస్తాడా నేనుండగా అనే దురహంకారంతో ఈరోజు సాగించినటువంటి కార్యక్రమం ఇది. ఆయన వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దీని విషయంలో నేను, మా మంత్రి గారు ఇద్దరం కూడా, కరీంనగర్ జిల్లా మంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం. ఈ విషయం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. అమెరికా పర్యటన మీద, కేటీఆర్ అమెరికా పర్యటన మీద కవ్వంపల్లి సత్యనారాయణ గారు కొన్ని కామెంట్ చేశారు. అమెరికా పర్యటనకు నిజంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధం ఉందా? తప్పకుండా సంబంధం ఉన్నది. ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు. ప్రభాకర్ రావుని ఏ విధంగానైనా కలుసుకొని ఏ విధంగా చేద్దామన్న సమాలోచనలు జరపడానికే వెళ్ళినాడని ప్రజల్లో కూడా బలంగా ఒక మాట అయితే ఉన్నది. కానీ కేటీఆర్ ప్రధానంగా ప్రభాకర్ రావుకు నాకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిన పర్యటన వేరు, దీన్ని రాజకీయంగా కుట్రపూరితంగానే కామెంట్ చేస్తున్నారని ఆయన మాటలు. 100% రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ప్రభాకర్ రావును తీసుకొస్తున్నారన్న సమాచారం ఉన్నది. కాబట్టి ఏ విధంగా ఆయనను తప్పించాలి, ఆయనను ఏ విధంగా రప్పించకుండా ఉండాలి, ఆయనను ఇక్కడికి కనుక భారతదేశానికి, ఇండియాకు వస్తే మాత్రం తప్పకుండా ఆయన చిక్కుల్లో పడతాడు, అందరి పేర్లు చెప్తాడు. కాబట్టే మరి చిన్న అధికారులైనటువంటి డిఎస్పీలను, తిరుపతి అన్నను, ఇంకెవరినో సిఐలను, ఎస్ఐలను వేసినారు. మరి పెద్దగున్న ఎట్లా స్పేర్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాబట్టి తప్పకుండా వేస్తారు. కాబట్టి ఆయన రావద్దన్న విశ్వ ప్రయత్నాలు, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నా ఈయన ఆపే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు బలంగా నమ్ముతా ఉన్నారు. ఒకవేళ ప్రభాకర్ రావు ఇటు వస్తే కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? 100% జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నది. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ విషయంలో బలమైన ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా ఆధారాలను
పతనం చేసినారు, ఆ కంప్యూటర్లను ఎట్లా ఖతం చేసినారో అందరికి తెలుసు. అవన్నీ ఆధారాలతో ఈరోజు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు అటు ఫోన్ ట్యాపింగ్ మీద దళిత ఎమ్మెల్యే ఏదైతే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జరిగినటువంటి అవమానం మీద స్పందించినటువంటి పరిస్థితి. స్పీకర్కు మేము ఫిర్యాదు చేశాము. ఖచ్చితంగా మాకు రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా స్పీకర్ గారు దీన్ని సుమోటగా యాక్షన్ తీసుకున్నటువంటి నమ్మకం ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావు నోరు విప్పితే మాత్రం ఫోన్ ట్యాపింగ్లో ఇన్వైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయమైనటువంటి మాట డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.